భారత్ మాతాకి జై. ఈరోజు చాలా పవిత్రమైన రోజు, పండుగ రోజు. అనుకోకుండా చూడడానికి అవకాశం ఉండాలి. పిల్లలు విజయ ఘోష చెప్పండి. విజయ ఘోషలు కొడు. విజయ ఘోషలు. సచ్చిదానంద భగవాన్ की जय. भारत माता की जय. गो माता की जय. गंगा माता की जय. श्री रामचंद्र भूमि की जय. श्री कृष्ण भूमि की जय. काशी विश्वनाथ की जय. कौशल हनुमान की जय. बोलो भाई संतों की जय. बोलो भाई संतों की जय. धर्म की जय हो. ఇప్పుడు గౌరవనీయులు మా ఆశ్రమం తరఫున సన్మానాన్ని అందిస్తున్నటువంటి కమిటీ సభ్యులు మన ఆహ్వానాన్ని మన్నించి ఆయన ఇక్కడికి రావడం అన్నది అభినందనీయం. తీస్తారా? సమయం తక్కువ ఉంది కాబట్టి ముఖ్య అతిథిగా తీసుకున్నట్టు న్యాయమూర్తి గారిని. నమస్కారం అండి. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈ ప్రాంగణానికి వచ్చిన తర్వాత. ఒక 3-4 నెలల క్రితం గోపి ఇట్లాంటి ఆశ్రమం ఒకటి ఇక్కడ ఉందని చెప్తే తెలిసింది దీని గురించి. అంతకుముందు కూడా రావాలని అనుకున్నాం కానీ అప్పుడు కుదరలేదు. బట్ ఇప్పుడు కూడా నా ప్రోగ్రాంలో లేదు. కాకపోతే ఇక గోపి బాగా ఒత్తిడి చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి రావాల్సిందే, విజిట్ చేయాల్సిందే అని అన్నాడు. బట్ నేను ఊహించలేదు ఇట్లాంటి వాతావరణంలో ఈ ఆశ్రమం ఇక్కడ పెట్టడం జరిగిందని. మెయిన్ దీనికి ఎవరెవరైతే దీని వెనకాల ఉన్నారో, స్థలదాత కావచ్చు, తర్వాత ఈ కమిటీలో ఉన్న మెంబర్స్ కావచ్చు, వాళ్ళ సంకల్పం చాలా ఇంపార్టెంట్ దీనికి వెనకాల. ఇది ఇప్పుడు డబ్బు ఉండొచ్చు, చాలామంది ఏదైనా చేయాలని కోరిక కూడా ఉండొచ్చు, కానీ చేయటానికి వాళ్ళకి ఆ సంకల్పం ఉండటం, దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి రియాలిటీలోకి తీసుకురావటం. ఈ పిల్లలు ఎవరైతే దీని ద్వారా లబ్ధి పొందుతారో వాళ్ళకి అండగా ఉండటానికి ఈ ప్రయత్నం అనేది చాలా అభినందనీయం. ఇంకొకసారి మళ్ళీ వీలు చూసుకొని తప్పకుండా రావడానికి ప్రయత్నం చేస్తాను. మా వంతు సహకారం కూడా ఉంటుందని చెప్పి తెలియపరుస్తున్నాను. ఇక్కడ వచ్చినందరికీ ధన్యవాదాలు. క్లుప్తంగా చెప్తాను. 1998 సంవత్సరం జూన్ 1న ఆశ్రమం ప్రారంభం చేయాలనుకున్నాము. దానికి శ్రీ కొల్లూరు సుబ్రహ్మణ్యం గారు ముందు ప్రారంభించండి, నేను గదికి అద్దె ఇస్తానని చెప్పడంతో ముగ్గురితో ప్రారంభించాం సార్. 2001న సౌభాగ్య సింధు అనే పేరు రిజిస్ట్రేషన్ అయిపోయింది. తర్వాత బాడిగలలో ఉన్నాము ఒక 7 సంవత్సరాల పాటు. తర్వాత మా ఫౌండర్ ట్రస్టీ వేణుగోపాలరావు గారు తమ ఇంటినే అద్దె లేకుండా ఇచ్చాడు. తర్వాత యువతోటి మారాము. ఆ విధంగా ఇక్కడికి 2024లో
ఏప్రిల్ 28న ఇక్కడ నిర్మాణం చేసుకొని ప్రారంభం చేసుకున్నాం సార్. దాదాపు 20 సంవత్సరాలు పట్టింది ఇక్కడ సొంత భవనం రావడానికి. అంతకుముందు చాలామంది సహకరించారు, మేము ఊహించలేదు. ఒక చిన్న సంఘటన చెప్తాను సార్. మా స్టూడెంట్ ఒక అబ్బాయి శ్రీనివాసపురంలో ఆశ్రమం ఉన్నప్పుడు నేను వస్తూ పోతుంటే చూశాడట. చూసి ఎవరు సార్ అంటే సార్ అని చెప్పినారు వాళ్ళు. మా సారే ఆయన 2వ తరగతి 3వ తరగతిలో నాకు చదువు చెప్పినాడు ఆయన అని చెప్పి, మీకు అందరికీ నేను కటింగ్ చేస్తాను నేను, షాప్ మాది ఇక్కడే ఉంది, ఫ్రీగా చేస్తానని చెప్పి 7 సంవత్సరాల నుంచి ఆయన వాళ్ళందరికీ పిల్లలందరికీ ఫ్రీగా చేస్తున్నాడు సార్. అలాగే పక్కనే ఒక పండ్ల షాప్ ఉంది. ప్రతిరోజు 2 జంట అట్టుకొని తీసుకోండి అని చెప్తారు. అట్లా చిన్న చిన్న దాతలు. మేము మొట్టమొదట మాకు తిండి ఎలా పెట్టాలి అనుకుంటే అప్పుడు మాకు స్వామీజీ చెప్పినటువంటి గుర్తు వచ్చింది. ప్రతి ఇంటికి సంచి ఇచ్చాను, గోపి గారింటికి కూడా ఇచ్చాం ఆ శ్రీనివాసపురంలో. అమ్మ మీరు వండేటప్పుడు మాకు పిల్లలు ఉన్నారని చెప్పి ఒక పిడికెడి బియ్యం ఆ సంచిలో వేయండి, నెలకు ఒకసారి మేము వస్తాము, అందులో ఎన్ని బియ్యం ఉంటే అన్ని ఇవ్వమని చెప్పాం. అయితే మేము ఊహించిన దానికంటే ఏంది సార్ ఈ సంచులో ఎన్ని పడతాయని చెప్పి చాటంలో కూసేవాళ్ళు. ఆ విధంగా పిల్లలందరినీ సంరక్షణ చేశారు ఈ తాడిపత్రి సమాజము. మరి బట్టలు ఇచ్చారు. తర్వాత కూరగాయలు ఒక ఆయన ఇస్తున్నాడు సార్, మల్లికార్జున అని, మా వేణుస్వామి ఫ్రెండ్. పిల్లలు పోతే వేణుస్వామి కొడుకు వచ్చారు, కూరగాయలు ఇవ్వమంటారు, ఇప్పటికి ఇస్తున్నాడు ఆయన. వాళ్ళకి మా బుక్ స్టాల్ వాళ్ళు ప్రతి సంవత్సరం మనకు కావాల్సిన పుస్తకాలు ఇస్తుంది. ఇప్పుడంటే ప్రభుత్వం ఇస్తుంది. అంతకుముందు సార్ మీరు లిస్ట్ రాసి నేను చెప్తే పుస్తకాలు పంపిస్తాము, డబల్ పంపిస్తాడు. ఎందుకంటే అయిపోతే మళ్ళీ మీరు ఎందుకు వస్తారు సార్. ఈ విధంగా ఇంతమంది ఉదాహరణలు తాడిపత్రుల్లో ఉన్నారు. ఇంకా తర్వాత హెచ్పి గ్యాస్ మా స్టూడెంట్ డీలర్షిప్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గ్యాస్ ఇస్తున్నాడు. రమ్మని చెప్పాను, అబ్బాయి ఇంకా రాలేదు. తర్వాత డాక్టర్ రామసుబ్బయ్య గారు ఒక పెద్ద ఆలోచనతో మాకు 3.5 ఎకరాల స్థలం ఇచ్చారు సార్. అనంతపురం రోడ్లో సరి సివిరామ కాలేజీ వెనక ఉంది. అక్కడ కూడా ప్రత్యేకించి కేవలం బాలికలకు మాత్రమే, ఎందుకంటే ఈనాడు దేశంలో అత్యవసరంగా సంరక్షించవలసిన బాధ్యత మన దేశ ప్రజలందరికీ బాలికలపైన ఉంది. కాబట్టి వాళ్ళ బాలికలకు విద్య, వైద్యము, భద్రత, వ్యాయామశాల, గ్రంథాలయము, దేవాలయము ఇవన్నీ నిర్మాణించాలని సంకల్పం ఉంది. మీలాంటి పెద్దలందరూ సహకరిస్తే అదేం పెద్ద పని కాదు. మాకు గోపి గారు ఉన్నారు, వారి యొక్క బృందం ఉంది, నిర్మాణానికి ఆయన ఎప్పుడు రెడీగా ఉంటాడు. కాబట్టి పెద్దలందరూ మా యొక్క విజ్ఞప్తిని మన్నించవలసిందిగా కోరుతున్నాము. అలాగే తాడిపత్రిలో ఒక దాత ఉన్నాడు సార్. ఎక్కడైనా అన్నదానం అంటే ఆయన ఉండాలి. వారి పేరు టంగుటూ కృష్ణమోహన్ గారు. మేము కృష్ణ అని పిలుస్తుంటాము. ఆ అబ్బాయి కూడా ఫోన్ చేశాను, పనిలో ఉన్న రాలేకపోయినాడు. ఈ పిల్లలందరికీ ప్రతి నెల కిరాణా సరుకులని ఫ్రీగా ఇస్తున్నాడు. దాదాపు 15 సంవత్సరాల నుంచి 100 మంది పిల్లలు చేయండి సార్, నేను ఇస్తా కిరాణా సరుకు అంటున్నాడు. ఇటువంటి దాతలంతా ఉన్నారు కాబట్టి మేము ఈ కార్యక్రమం నెరవేరుస్తున్నాము. మా అదృష్టము ఈరోజు మంచి అవకాశం వచ్చింది మీరు రావడానికి. మీరు మరీ అప్పుడప్పుడు వచ్చి పిల్లలను ప్రోత్సహిస్తూ మరి బృహత్ కార్యం ముందుకు తీసుకోవడానికి మీరు కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. జై శ్రీరామ్, జై హింద్. పుల్లూరుపురం అంటే ఈయన సార్, ఈయన ఇల్లు బాడీకి ఇచ్చినాడు. నాగార్జున మాట్లాడతాం. ఈరోజు ఎంతో మంచి రోజు అనుకోండి. ఎందుకంటే ఇక్కడే పుట్టి ఈ ప్రాంతం నుండి ఒక ప్రతిభావంతుడుగా హైకోర్టు జడ్జిగా ఎదిగి మన ప్రాంతం నుంచి అంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కరువులు కావచ్చు, వలసలు కావచ్చు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతం వెనుకబడితనానికి ఎంతో మంది అన్యాయాలు చేస్తే ఇలాంటి మేధావులు రాయలసీమ ప్రాంతాన్ని రక్షించడానికి వాళ్ళ యొక్క ప్రతిభతో ఈరోజు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు అనడానికి ఈయన మనకు ఒక ఉదాహరణగా సార్ గారు కనిపిస్తున్నారు. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం అంటేనే కొన్ని ప్రాంతాలలో ఒక వివక్షత కొనసాగుతూ ఉందన్న విషయాన్ని పెద్దలందరికీ తెలుసు. ఆ వివక్షతను రూపుమాపడానికి పెద్దలు ఇలాంటి వారు ఎంతో మంది పోరాడుతున్నారు. ఎందుకంటే సమాన అభివృద్ధి కోసం మన రాయలసీమ ప్రాంతం కూడా
ప్రాంతానికి కూడా ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి కావచ్చు, అదేవిధంగా నీటి అవసరాలు కావచ్చు, నీటి ప్రాజెక్టులు కావచ్చు, అన్ని కూడా సమానంగా అందించాలంటే ఇటువంటి ఇంటలెక్చువల్స్ అందరూ కూడా, మేధావులందరూ కూడా పాలకులకు తగిన సూచనలు ఇస్తూ పై స్థాయిలో వారి వంతు వారి పాత్రను పోషిస్తూ ఉన్నారన్న దానికి మనకు ఎటువంటి సంకోచం లేదు. కాబట్టి భావితరాలైనటువంటి రాయలసీమ ప్రాంతం ఈ రోజు అన్ని ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ రోజు ఈ ఆశ్రమానికి పెద్దలు రావడం, అదేవిధంగా పెద్దలు సూచించారు ఇక్కడ ఇంకా 3.5 ఎకరా భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి ఇంకా పెద్దలందరూ కూడా ముందుకు వస్తే ఈ యొక్క తాడపత్రి ప్రాంతంలో ఉన్నటువంటి బాలికలకు ఒక మహోన్నతమైనటువంటి భవిష్యత్తును అందించడానికి ఆర్ఎస్ఎస్ శాఖ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఎంతో కృషి చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి పెద్దలందరి తరపున ఈరోజు రవీంద్ర సార్ గారు చెప్పడం అన్నది అభినందనీయం, ఆచరణీయం. ఆ విషయంలో మా వంతు కృషి చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. జై రాయలసీమ, జై హింద్. बकेट दूसरा Mas